అమెరికాలో కీలక బిల్లులకు ఆమోదం పొందడంతో ప్రభుత్వ షట్డౌన్ కి ఏర్పడుతుందని కూడా తెలుస్తుంది. 6 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగింది. గడువుకు ముందే 2 నిధుల బిల్లులకు అటు సెనెట్ ఆమోదించడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ లోకి వెళ్ళింది. దీంతో అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అలాగే టీఎస్సీ అధికారులు సాలరీ లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ యూఎస్ఏ కరెస్పాండెంట్ అండ్ యూఎస్ఏ హెడ్. ఇక్కడ బేసిక్గా మనం ఈరోజు యూఎస్ షట్ డౌన్ గురించి మాట్లాడతాము. గవర్నమెంట్ యూఎస్ షట్ డౌన్ లేటెస్ట్ న్యూస్ వస్తూ ఉంది. మనం గత 3 రోజులుగా కానీ 4 రోజులు కానీ మీరు చూస్తూ ఉంటారు మన న్యూస్లో యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అని చెప్పేసి. సో ఈ రోజు రాత్రి నుంచి అది ఎఫెక్టివ్ వెళ్తూ ఉంది. October 1st 12 o'clock ఈటీ అంటే ఈస్టర్న్ స్టాండర్డ్ టైం అంటారు. సో అది వచ్చేసి ఈరోజు నైట్ ఇంకొక గంటలో, బహుశా గంటన్నరలో అది షట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, కొంచెం చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఏంటి షట్ డౌన్, ఎందుకు ఈ షట్ డౌన్, ఇవి తెలుసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ యూఎస్లో ఏంటంటే స్పెండింగ్ బిల్ అంటారు. ఇంత గతంలో కూడా షట్ డౌన్స్ జరిగాయి చాలా సార్లు. సో స్పెండింగ్ బిల్ అనేది ఏదైతే పార్టీ ఇప్పుడు మన ట్రంప్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ లైక్ రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, వాళ్ళు స్పెండింగ్ బిల్ అనేసి, స్పెండింగ్ బిల్ అంటే గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఫండ్ చేయాలి అంటే ఒక హెల్త్ కేర్ కావచ్చు, ఒక ఆర్మీ కావచ్చు, ఇంకా మ్యూజియంస్, పోస్టల్, తర్వాత చాలా రకాలు ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఒక స్పెండింగ్ బిల్ని వీళ్ళు ఒక ఈ 2 పార్టీస్ అనమాట. యూఎస్లో ఎలా ఉంటుందంటే మనకు లోకసభ రాజ్యసభ ఎలానో సిమిలర్ కంపారిజన్ ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్లో 2 ఉంటాయి కింద, లోయర్ హౌస్, అప్పర్ హౌస్ లాగా. సో ఒక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, తర్వాత వచ్చేసి సెనేటర్స్ అంటారు. సో సెనేట్ ఉంటుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ వాళ్ళు, రిపబ్లికన్ పార్టీ ఏం చేశారంటే దాన్ని నవంబర్ వరకు ఎక్స్టెండ్ చేద్దాము అని చెప్పేసి బిల్లు పాస్ చేశారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో. అది పైన డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు దాన్ని సెనేట్ లో ఆపారనమాట. సో వీళ్ళు డిస్కస్ చేసుకుంటే యుఎస్ లో స్పెండింగ్, ఈ కాంగ్రెస్ అంటే 2 లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఒప్పుకుంటేనే ఆ స్పెండింగ్ అనేది ముందుకెళ్తుంది అనమాట. సో ఏదైతే ఆ స్పెండింగ్ బిల్లుని వాళ్ళు అంటే ఖర్చు పెట్టే బిల్లుని వాళ్ళు అప్రూవ్ చేయలేదు కాబట్టి ఇంకా వేరే దారి లేక షట్ డౌన్ చేయాల్సిన పని ఉంటుందన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్. సో దీనివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది ఎసెన్షియల్ గా అంటే దగ్గర యుఎస్ లో 1.9 మిలియన్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో 1.9 మిలియన్ అంటే దగ్గర 19 lakhs మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి వచ్చేసి మనకు ఫర్లు అంటారనమాట. కొంతమందిని ఏదైతే నాన్ ఎసెన్షియల్, ఎక్కడైతే రిక్వైర్మెంట్ లేదు, దగ్గర ఒక 9 లక్షల మందిని షట్ డౌన్ లో రావద్దండి ఆఫీస్కి అని చెప్తారు. సో బేసిక్ ఏం చేస్తారంటే షట్ డౌన్ అయిపోయిన తర్వాత దే విల్ గెట్ బ్యాక్ టు వర్క్ అనమాట. మిగతా 7 లక్షల మందికి, లేకుంటే మిగతా ఒక 10 లక్షల మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎసెన్షియల్ ఏదైతే ఎమర్జెన్సీస్ ఉన్నాయో, హెల్త్ కేర్, మెడికల్, సోషల్ సెక్యూరిటీ, తర్వాత ఫెడరల్ ఏజెన్సీస్ లైక్ పోలీస్ కావచ్చు, తర్వాత ఆర్మీ కావచ్చు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఏటీసీ కంట్రోల్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఏవైతే వెరీ ఇంపార్టెంటో అవి కంటిన్యూగా పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ఏంటంటే జీతం రాదు. షట్ డౌన్ ఈ బిల్ పాస్ అయిన తర్వాత, ఈ షట్ డౌన్ రోజుల తర్వాత ఈ రోజులకి మళ్ళీ సపరేట్ గా పే చేస్తారనమాట. అంటే అరియర్స్ అన్నట్టు దే అక్యుములేట్ ద మనీ బట్ దే డోంట్ గెట్ పెయిడ్, ఇట్స్ పెయిడ్ లేటర్ అనమాట. సో అది విషయం బేసిక్గా. ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు దీనివల్ల వచ్చేసి ఎకనామీకి ఇప్పుడు మంచిగా లాస్ట్ 2 quarters యుఎస్ ఎకనామీ చాలా బాగా గ్రో అయింది. అలానే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ టారిఫ్స్ వల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా బాగానే వస్తూ ఉందని చెప్పేసి. సో దగ్గర ఈ రీసెంట్ క్వార్టర్లో మనం చూస్తే న్యూస్లో 3.9% యూఎస్ జీడిపి ఉందన్నమాట. మన వన్ ఆఫ్ ద ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఒక స్టేట్ డేటా రిలీజ్ చేసి చెప్తా ఉన్నారు. సో లాస్ట్ క్వార్టర్ కూడా 3.8% ఉంది, విచ్ ఇస్ ఎ గుడ్ గ్రోత్ యాక్చువల్లీ యూఎస్ కి. సో టెక్నికల్ గా ఏం జరుగుతా ఉందంటే ఇక్కడ, సో ఈ షట్ డౌన్ వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఈ రిపబ్లికన్ పార్టీ షట్ డౌన్ చేయాలనే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే షట్ డౌన్ అయితే కాస్ట్ కట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల గవర్నమెంట్ కి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది, ఎంతో ఖర్చు అవుతా ఉంది అని చెప్పేసి. ఇంకో పక్క డెమోక్రటికన్స్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు అంటే నెగోషియేట్ చేసుకుంటారు, 2 పార్టీస్ నెగోషియేట్ చేసుకుని కూర్చొని ఒక సంధికి వస్తారనమాట. ఆ సంధికి వచ్చిన తర్వాత దే స్టార్ట్ డూయింగ్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ ద బిల్ యాక్చువల్లీ. సో ఇది ఏంటంటే ఎకనామిక్స్ లో ఏం చెప్తున్నారు, బహుశా ఒక వీక్లీ $15 బిలియన్ లాస్ ఉండొచ్చు అంటున్నారు. బట్ ఇది ఏ విధంగా లాస్ అనేది మనం ఇంకా సెటైన్ చేయాల్సిన పని ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఇది మామూలు ప్రైవేట్ కంపెనీస్ కి, ప్రైవేట్ బ్యాంక్స్ కి, మామూలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్లెస్ దే ఆర్ వర్కింగ్ ఇన్
ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ పనిచేస్తే అక్కడ వాళ్ళకు పేమెంట్స్ కానీ నాన్ ఎసెన్షియల్ అయితే స్టాప్ చేయమని చెప్పేస్తారు డైరెక్ట్గా. సో కొంచెము ఫెడరల్ గవర్నమెంట్ పర్మనెంట్గా వీళ్ళు ఎంప్లాయీస్ని కూడా ఆపాలని చూస్తూ ఉన్నారు గవర్నమెంట్, కాస్ట్ తగ్గించాలని చెప్పేసి. సో ఈరోజు నైట్ నుంచి లైవ్ వెళ్తా ఉంది. ఓవరాల్గా నేను ఈ చాలాసార్లు చూసాను షట్ డౌన్ చెప్పుకోదగ్గ ఇంపాక్ట్ ప్రైవేట్ సెక్టర్కి అయితే ఉండదు. సో ఎందుకంటే ఎసెన్షియల్స్ అన్ని కూడా ముందుకు నడుస్తుంటాయి. సో హోప్ఫుల్లీ లైక్ ఇన్ ఫ్యూ డేస్ బోత్ ద పార్టీస్ విల్ నెగోషియేట్ అండ్ దే విల్ పాస్ ద బిల్ అండ్ స్పెండింగ్ బిల్ పాస్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ విల్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో నేను మీ లక్ష్మణ్, న్యూజెర్సీ న్యూయార్క్ నుంచి రిపోర్ట్ చేస్తున్నా, వీటీవీ కొరకు USA. థ్యాంక్ యూ. గుంటూరు